కమ్యూనిస్ట్ పార్టీలు బలైన పడవచ్చు కానీ కమ్యూనిజం బలైన పడలేదు. వాళ్ళ ప్రజలంతా దానికోసం ఎదురు చూస్తున్నారు. ప్రపంచ స్థాయిలో కూడా అనేక రూపాల్లో కమ్యూనిజం అక్కడక్కడ వెలుగులోకి వస్తూ ఉంది. అందువల్ల భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల కాలంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ 10 సంవత్సరాలు పాలించిన బీజేపీ పార్టీ ఏకపార్టీ పాలన చేసే దశలో లేదు. కొన్ని రాజకీయ పార్టీల మద్దతు, అవకాశవాద రాజకీయ పార్టీల మద్దతు పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ కూడా గతంలో అనేక సంవత్సరాల పాటు అధికారాన్ని కొనసాగించిన కాంగ్రెస్ కూడా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సంకీర్ణ రాజకీయాల్లో వామపక్షాలు ఐక్యమై ఒక బలమైన చురుకైన పాత్ర నిర్వహించే అవకాశం ఉంది. దానికోసం కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఐక్యం కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాలుగా కోరుకుంటుంది. ఇది ఇంకా ఆవశ్యకత, బాధ్యత ఈనాడు వామపక్ష పార్టీల మీద మరి ఎక్కువ ఉందని సిపిఐ ఈ 100 సంవత్సరాల వసంతో చాలా శుభ సందర్భమైన ఈ భారతదేశ ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉండాలంటే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఐక్యమై మరి ఒక ప్రత్యామ్నాయ దశకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ భావించి ఇతర కమ్యూనిస్ట్ అభిమానులందరూ కూడా అలాంటి పిలుపుస్తుంది. నమస్కారం అందరికీ.